ఒకసారి ఆయన ఎమ్మెల్యేగా చేశాడు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి కపటి గ్రామంలో నీళ్లు ఇవ్వడం చేత కాదా అని సూటిగా అడుగుతా ఉన్నా. నీకు చేత కాదంటే ఎమ్మెల్యేగా ఎందుకున్నావు, రాజీనామా చేసి దిగిపో సాయిప్రసాద్ రెడ్డి అని చెప్తా ఉన్నా. ఫోన్లే దిగిపోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. 23 రోజుల్లో మేమే దించేస్తాం, మా నీళ్లు మేమే వేసుకుంటాం, మా కుళాయిలు మేమే పెట్టుకుంటాం. ప్రజల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి సాయిప్రసాద్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఈరోజు చూస్తా ఉన్నాం. ఆదోని నిండా కబ్జాలే, కపటి నిండా కబ్జాలే. నేను ఇది ఆపే లైట్లు ఆపండి, లైట్లు ఆపండి. కపటి నిండా కబ్జాలే చేస్తా ఉన్నారంట. నేను పొద్దునే బైచిగిరి లాంటి గ్రామానికి వెళ్ళాను. అక్కడ కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళది వీళ్ళది అని పొలాలు కాకుండా శాంతం దేవుడు పొలాలు కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకుంటా ఉన్నారు. అయ్యా, దేవుడు పొలాలను ఆక్యుపై చేసుకుంటే దేవుడు వచ్చి అడగుడు అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని దండించబోతా ఉన్నాడు. మీరు చేసిన కబ్జాలకి మూల్యం చెల్లించకపోతున్నారు అని సాయిప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళ అనుచరులకు చెప్తా ఉన్నా. గ్రామానికి సంబంధించిన భూమి, పంచాయతీకి సంబంధించిన భూమిని ఆక్రమించేశారు, అమ్మేసుకుంటున్నారు అని ఇక్కడ మన పెద్దలు మాధవ్ గారు చెప్తా ఉన్నారు. అడ్డానికి నీళ్లు కూడా అడ్డం కట్టారంట. నేరుగా రోడ్డుకే ఇల్లు అడ్డం కట్టారని చెప్తా ఉన్నారు. ఎందుకు ఇంత అన్యాయాలు చేస్తా ఉన్నారు సాయిప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు అర్థం కావట్లే. మీకు ఓట్లేసి గెలిపించింది ప్రజలను బాగా చూసుకుంటారని, ప్రజల అవసరాలు తీరుస్తారని, నీళ్లు ఇస్తారని, కుళాయిలు ఇస్తారని, మేము బయటికి వెళ్ళి కూలి చేసుకోవాల్సిన అవసరం లేదు, వలస పోవాల్సిన అవసరం లేదు అని తెలియజెప్పడానికి, లేదా ఆ రకమైన ఏర్పాట్లు చేయడానికి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాను తప్ప మా నెత్తినెక్కి నువ్వు రౌడీజం చేయడానికో గూండాయిజం చేయడానికో మా నెత్తిన పెట్టుకున్నామా సాయిప్రసాద్ రెడ్డి నిన్ను అని అనుకుంటా ఉన్నారు. ప్రజలు బాధపడతా ఉన్నారు. ఈరోజు ఎందుకు వైఎస్ఆర్సీపీకి ఓటేశామా అని బాధపడతా ఉన్నారు. ఎందుకు సాయిప్రసాద్ రెడ్డికి ఓటేశామా అని బాధపడతా ఉన్నారు. ఎంతో మంది వైఎస్ఆర్సీపీ నాయకులు నాకు ఫోన్ చేస్తా ఉన్నారు, ఈసారి చాలు సార్ మరీ ఎక్కువైపోయింది, ఈ ఒక్కసారి మాత్రం మీకు ఓటేస్తాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నారు. అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి కపటి గ్రామస్తులకందరికీ, ఆదోని ప్రజలకందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, కేవలం 23 రోజులు 10 ఏళ్లు ఓపిక పట్టినారు మీరు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఆడింది ఆట, పాడింది పాట. ఏమి చేసినా అడిగేవాళ్ళు లేడు. దౌర్జన్యాలు చేసి ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకోరంట. పోలీసులు వచ్చి మళ్ళీ తిరిగి మన మీదే కేసులు పెడతారంట. కోర్టుకు పోయినా సరే ఈ ఎమ్మెల్యేకి చలనం లేదంట. కోర్టు ఆర్డర్లు ఇచ్చినా సరే నాకేమీ సంబంధం లేదంట. ఆయన సొంత రాజ్యాన్ని నడుపుతా ఉన్నాడంట. అంతెందుకు, కపటిలో ఉన్నటువంటి మట్టెత్తుకుపోతా ఉన్నాడయ్యా ఈ ఎమ్మెల్యే. కపటిలో ఉన్నటువంటి గ్రామీణంతో ఎత్తుకుపోయి అమ్ముకుంటున్నాడా ఈ ఎమ్మెల్యే. అయ్యా, సొమ్ము కపటిది, ఎవడి జోబీల్లోకి పోతా ఉంది. వేలు లక్షలు పెట్టి అక్కడ అమ్ముకుంటా ఉన్నారు. ఈ దొంగ ఎమ్మెల్యేని, దోపిడీ ఎమ్మెల్యేని, పనికిరాని ఎమ్మెల్యేని, కోటరాని ఎమ్మెల్యేని, పనికిరాని ఎమ్మెల్యేగా అందరూ అనుకుంటా ఉన్నారు. 23 రోజులు మాత్రమే ఉంది, ఎవ్వరు భయపడద్దు. ఇన్ని రోజులు కష్టపడినారు, ఇన్ని రోజులు బాధపడినారు, ఏమి ఇబ్బంది లేదు. 23 రోజులు మాత్రమే ఆగండి. 23 రోజులు నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. ఆదోనికి మీ కష్టాలు తీర్చడానికి ఆదోనికి వచ్చినాను. ఈ ఆదోని నాది. ఆదోనిలో ఇంక కబ్జాలు ఉండవు. ఆదోనిలో రౌడీజం నేను ఒప్పుకోను. పేదవాడికి న్యాయం జరిగే వరకు
ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడానికి ఆ అక్కలకు అమ్మలకు చెప్తా ఉన్నా, మీ ఇంటింటికి కుళాయి ఇవ్వడానికి, రైతులకు మంచి పనులు చేయడానికి, గ్రామాలను అభివృద్ధి చేయడానికి, ఏదైతే మీ సొమ్ము ఉందో మీ సొమ్ము మీకే చెందేలాగా, ప్రభుత్వం మీకు ఖర్చు పెట్టేటప్పుడు మీకే చెందేలాగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అయ్యా, అయిపోయింది సాయిప్రసాద్ రెడ్డి గారు, ఇంకా నీ పని అయిపోయింది, ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకో. 23 రోజులు నువ్వు ఎమ్మెల్యేగా ఉండు, ఊరేగు, మాకేం అభ్యంతరం లేదు. 23 రోజుల తర్వాత మా ఆదోనిని, నా ఆదోనిని నేను కాపాడుకుంటా. ప్రజలు మాత్రం ఒకటే నేను అడుగుతా ఉన్నా, ప్రజలు ఏమి చేయాల్సిన అవసరం లేదు, నా పోరాటం నేను చేస్తా. ఈ ఎన్నికల వరకు బ్రహ్మాండంగా చేస్తా. మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటున్నా, ఒకే ఒక్కసారి 2 చేతులెత్తి నన్ను ఆశీర్వదించండి చాలు, మిగతావన్నీ నేను చూసుకుంటా. అయ్యా, గుర్తుపెట్టుకోండి, కమలం గుర్తు మీద ఓటేయాల మీరు. మనకి ఇప్పటిదాకా సైకిల్ గుర్తు మాత్రమే ఉంది. మనకందరికీ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసే అలవాటు ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గుర్తు మీద, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గుర్తు మీద, కమలం గుర్తు, పువ్వు గుర్తు మీద మనమందరూ ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అయ్యా, మీరు అట్లా ఇట్లా మెజారిటీ వస్తే కూడా నేను ఒప్పుకోను. నన్ను పెద్ద మెజారిటీతో గెలిపించండి. 1,00,000 మెజారిటీ ఇస్తారా? 1,00,000 మెజారిటీ ఇస్తారా? మీరు 1,00,000 మెజారిటీ ఇస్తే మీకు 1,00,000 పనులు చేసి పెడతా, మీ రుణం తీర్చుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.